హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్, అలాగే కామారెడ్డి, ఇంకా బెంగుళూరు ఈ 3 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 2 ఫార్మా కంపెనీస్ అలాగే ఒక ఐటీ కంపెనీ అనమాట. ఈ 3 కంపెనీస్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం అన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాము. ఈ బెంగుళూరు లొకేషన్స్‌లో ఐటీ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఫార్మా కంపెనీస్ వాటికి సపోర్టింగ్‌గా ఐటీ కంపెనీ ఒకటి రన్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే అవకాశం కూడా ఈ కంపెనీ అయితే కల్పిస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. అప్లై చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయ్యారంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఈ కంపెనీలో జాబ్ అయితే చేసుకోవచ్చు. దీనికి రిలేటెడ్ అన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాము. అలాగే రిమైనింగ్ 2 ఫార్మా కంపెనీస్ ఏవున్నాయంటే ఫస్ట్ వచ్చేసి ఎరిన్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఉంది. ఎరిన్ లైఫ్ సైన్స్ ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇది హైదరాబాద్ లొకేషన్‌లో అయితే లొకేటెడ్ అయి ఉంది. ఇక్కడే మీకు ఇంటర్వ్యూ ఇంకా వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది. ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ఇది వచ్చేసి కామారెడ్డి అనే లొకేషన్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ అక్కడైతే వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి క్లారివేట్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ వచ్చేసి బెంగుళూరులో లొకేటెడ్ అయి ఉంది. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కూడా ఇస్తున్నారు చేసుకోవడానికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ. సో సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరైతే క్వాలిఫై ఉన్నారో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ మనం నెక్స్ట్ చూద్దాము. వాళ్ళందరినీ కూడా అవకాశం అయితే ఇస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఈ ఎరిన్ కంపెనీ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏపీఐ డివిజన్ కంపెనీ. అలాగే ఎంఎస్ఎన్ కూడా ఏపీఐ డివిజన్ కంపెనీనే. ఫార్మేషన్ కంపెనీస్ ఏమీ లేవు ఈ రెండిట్లో కూడా. ఓకే. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్‌లో వచ్చేసి మనకి 16థ్ ఆగస్ట్ రోజు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది కదా! దీంట్లో వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ ఈ మూడిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీకు రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. క్యూసీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. 0-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. క్యూసీలో మాత్రమే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. రిమైనింగ్ ఏ డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీస్ ఖాళీగా లేవు. సో, చాలా మంచి అవకాశం ఉంది. క్యూసీ డిపార్ట్మెంట్‌లో మాక్సిమం ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ అడుగుతారు. బీఎస్సీ వాళ్ళకి చాలా తక్కువగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ఎంఎస్ఎన్‌లో బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా క్యూసీ డిపార్ట్మెంట్‌కి రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి క్యూసీలో జాయిన్ అవ్వాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి మంచి అవకాశం ఉంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు క్యూసీ డిపార్ట్మెంట్‌కి. సో, ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందంటే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఓకే. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మీరు చూస్తే ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ మనం ఇంతకుముందు మాట్లాడుకుంటే బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ 0-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్. మీకొచ్చేసి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనీ అనే పొజిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 16థ్ ఆగస్ట్ రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఎంఎస్ఎన్ యూనిట్ 3 సర్వే నంబర్ 544, 545 అలాగే 46 బిక్నూర్ విలేజ్, కామారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. వర్కింగ్ లొకేషన్ ఇంకా ఇంటర్వ్యూ లొకేషన్ 2 కూడా సేమ్ లొకేషన్‌లోనే ఉన్నాయి. మీకు ప్లాంట్‌లోనే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అక్కడే జాబ్ కూడా చేయాల్సి ఉంటుంది. సో, కామారెడ్డికి నియర్‌బై ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది. మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు ఈజీగా. ఇక్కడ వచ్చేసి బెనిఫిట్స్ ఏమున్నాయంటే ఫ్రెండ్స్ నైట్ షిఫ్ట్ అలవెన్స్, ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్ ఉంటుంది. అలాగే సబ్సిడైజ్డ్ క్యాంటీన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. దీనికి సంబంధించి ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ నంబర్‌కి మీరు కాల్ చేసి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. 9154393053 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి కనుక్కోండి. అలాగే ఈసారి ఇంటర్వ్యూకి ఎవరైనా అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ ఒక మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వేకెన్సీ ఖాళీగా ఉన్నప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. sitaram.gajula@msnlabs.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. సరిపోతుంది. ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్, మీకు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి ఇంక్రిమెంట్ లెటర్, పే స్లిప్స్, 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్, అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అడుగుతున్నారు. ఫ్రెషర్స్ మాత్రం ఓన్లీ అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఇంకా ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను.
ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, ఎరిన్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 15థ్ నుంచి 18థ్ వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 15థ్, 16థ్, 17థ్, 18థ్ 4 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి డిఫరెంట్ డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. మనకి ఫ్రెషర్స్‌కి ఏ డిపార్ట్మెంట్‌లో తీసుకుంటున్నారు అన్న దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాము. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్‌లో ఇస్తున్నారు. హైదరాబాద్‌లోనే కంపెనీ యూనిట్ ఉంది. ఇంకో యూనిట్ వచ్చేసి సదాశివపేటలో ఉంటుంది. కాకపోతే ఈ యూనిట్‌కే హైదరాబాద్‌లో ఉన్న యూనిట్‌కే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే మీకు కండక్ట్ చేస్తున్నారు. వర్చువల్ ఇంటర్వ్యూ ఏమీ లేదు. ఇక్కడొచ్చేసి ప్రొడక్షన్, క్యూసీ, ఇంజినీరింగ్ ఇంకా ఈహెచ్ఎస్ ఈ 4 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఇంకా వేర్ హౌస్ అంటే స్టోర్‌లో కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో, టోటల్‌గా 5 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఈ 4 డిపార్ట్మెంట్స్ ఏవైతే ప్రొడక్షన్, క్యూసీ, ఇంజినీరింగ్ ఇంకా ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వీటిలో వచ్చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. ఓన్లీ వేర్ హౌస్‌లో మాత్రమే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మనం ఫ్రెషర్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ మాత్రమే చూద్దాము. ఇక్కడొచ్చేసి ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఎరిన్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వే నంబర్ 4850209211 ఐడిఏ పాషమేలరం విలేజ్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. పటాన్‌చెరు దగ్గర అయితే ఈ కంపెనీ ఉంటుంది ఫ్రెండ్స్. పాషమేలరం అనే ఏరియాలో అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ప్లాంట్‌లోనే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. 7674888964 అని చెప్పి ఫోన్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయడం కోసం ఒక మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. hr@erinlife.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి కూడా మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయొచ్చు. ఇది ఏపీఐ బల్క్ కంపెనీ ఫార్ములేషన్ కాదు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఎంఎస్ఎన్ కంపెనీ కూడా ఏపీ కంపెనీనే. అది కూడా ఫార్ములేషన్ కంపెనీ కాదు. ఓకే. ఇక్కడ ఓన్లీ ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్న డిపార్ట్మెంట్ వచ్చేసి వేర్ హౌస్ స్టోర్ డిపార్ట్మెంట్ మాత్రమే ఉంది కాబట్టి దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్ డిగ్రీలో మీరు ఏ స్పెషలైజేషన్‌లో డిగ్రీ కంప్లీట్ చేసినా పర్లేదు. మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఎందుకంటే వేర్ హౌస్‌లో నార్మల్ వర్క్ ఉంటుంది కాబట్టి డిగ్రీ పాస్ అవుట్ అయ్యి ఉంటే సరిపోతుంది. అనలిటికల్ వర్క్ ఏదైతే ఉంటుందో అనాలిసిస్ చేయడం, క్యూసీ, క్యూఏ రిలేటెడ్ వర్క్ అయితే మీకు స్పెషలైజేషన్ అడుగుతారు. ఈ వేర్ హౌస్‌కి ఎలాంటి స్పెషలైజేషన్ అవసరం లేదు. మీరు డిగ్రీ పాస్ అవుట్ అయ్యి ఉంటే చాలు. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. లొకేషన్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! ఎరిన్ లైఫ్ సైన్స్ పాషమేలరం లొకేషన్‌లో ఉంది. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు మీరు. ఓకే. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం స్కిప్ చేసాము. ఓన్లీ ఫ్రెషర్స్ గురించి మాట్లాడుకున్నాము. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. క్లారివేట్ హైరింగ్ అసోసియేట్ రీసెర్చ్ అనలిస్ట్ అని చెప్పి ఈ పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే లైఫ్ సైన్స్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. హైబ్రిడ్ వర్క్ మోడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. కర్ణాటక అంటే బెంగుళూరు లొకేషన్‌లో అయితే ఈ కంపెనీ ఉంది. దీనికి 0-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్‌కి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి పర్టిక్యులర్ క్వాలిఫికేషన్ ఇంకా దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం ఇప్పుడు. రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో డిగ్రీ క్వాలిఫై అయి ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. డిగ్రీ అయినా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా మీరు సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో పాస్ అవుట్ అయి ఉండాలి. వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెషర్స్‌కి. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి మాత్రం సీఆర్ఎంలో ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేస్తున్నారు. టూల్ టెస్టింగ్ ఇంకా మార్కెట్ రీసెర్చ్ ఇలాంటి వాటి మీద మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు క్వాలిఫికేషన్ ఉంటే అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. అలాగే స్ట్రాంగ్ రిటన్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే సిస్టమ్ వర్క్‌కి సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉండాలి. మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్ ఇంకా పవర్ పాయింట్‌కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ జాబ్‌కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఈ లింక్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ వెబ్‌సైట్ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్‌సైట్ వీళ్ళది. అక్కడ ఓపెన్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్‌లో దీని లింక్ అయితే నేను మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. హైబ్రిడ్ వర్క్ మోడ్ కూడా ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు.
ఓకే. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వీడియో కింద కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్‌గా ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోలో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.